నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. తెలంగాణ రాష్ట్రంలోని మీకెవరికైనా సరే 75 అడుగుల అంటే స్క్వేర్ యార్డ్స్ స్థలం ఉందనుకోండి, ఇల్లు కట్టదలుచుకున్నారు, మీకు జిహెచ్ఎంసి పరిధిలో వస్తుంది. పర్మిషన్ అవసరమా? లేదు. దీనికి పర్మిషన్ అవసరం లేదు అని చెప్పేసి తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్, దీన్ని TSBPAS యాక్ట్ 2020, ఇది 19 సెప్టెంబరు 2020 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబడింది. ఈ చట్టం ప్రకారము ఎవరైనా సరే 75 గజాల లోపల ఉండేది G+1 ఫ్లోర్ కట్టుకోవచ్చు. దీనికి పర్మిషన్ అవసరం లేదు. ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ గౌరవ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ T. వినోద్ కుమార్ గారు ఒక తీర్పునివ్వడం జరిగింది. ఇట్లా వీళ్ళల్లో 40 గజాల్లో ఇల్లు కట్టుకున్నారు. ఈ 40 గజాల్లో ఇల్లు కట్టుకోవడానికి జిహెచ్ఎంసి పర్మిషన్ అవసరం లేదు, కానీ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. మాకు 40 గజాలే ఉంది, మాకు పర్మిషన్ అవసరం లేదు, ఇట్లా మేము చట్టానికి అనుకూలంగా మేము ఇల్లు కడుతున్నాం అని చెప్పేసి ₹1 దీని ఫీజు ఇస్తే 21 రోజుల తర్వాత ఇలా అనౌన్స్ చేశాక కట్టుకోవచ్చు. ఇది వైలేట్ అయిందని చెప్పేసి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అడ్డు చెప్తే ఇది హైకోర్టు దాకా వచ్చింది. హైకోర్టు అనడం ఏంటంటే, ఈ చట్ట ప్రకారం దీన్ని TSBPAS చట్టం అని అంటారు. ఈ చట్ట ప్రకారము జిహెచ్ఎంసి పరిధిలో ఉండే 40 అంతకంటే తక్కువ గజాలు ఉండేదానికి కన్స్ట్రక్షన్ పర్మిషన్ అవసరం లేదు. జస్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి, ఈ పరిధిలో మేము కట్టుకుంటున్నామని. ఇట్లా ఉంటే చాలు, ₹1 దీనికి కట్టాలి. దీని ఉద్దేశం ఏంటంటే, బీదలకి ఫ్రీగా కన్స్ట్రక్షన్ డబ్బులు పర్మిషన్ లేకుండా అప్రూవల్ కోసమని ప్రభుత్వం చేపట్టబడిన స్కీమ్ ఇది. ఈ స్కీమ్ ద్వారా ఇట్లా 21 ఇవాళ అప్లై చేస్తే 21 రోజుల తర్వాత మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. దీన్ని BPAS చట్టం అని అంటారు. థ్యాంక్ యూ.